ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. తడికలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా మన శ్రీవారి కళ్యాణం జరిగింది. ఈ ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం అయితే పామాయిల్ తోటలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు మహా అన్న సమారాధన అయితే జరుగుతుందండి. ఇప్పుడు మన పామాయిల్ తోటలో మనం చూస్తున్నాం కదండి. మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ప్రజెంట్ వంటలు మాత్రం కార్యక్రమాలు మొత్తం కూడా ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి అక్కడ చూద్దామండి. మొత్తం కూడా వంటలు ఎలా జరుగుతాయి అన్నది కూడా మొత్తం కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణమైన మన ఆలయ కమిటీ చేయబడి మాక వీర వసంతరావు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వంటలు అవి కూడా మొత్తం కూడా క్లియర్ అయితే చూడడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ శివరాత్రి తిరునాళ్ళు మీ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. మనకి నిన్న సాయంత్రం 6 కాడి నుంచి అయితే ఇక్కడ కూరగాయలు మొత్తం కూడా తరగడం అయితే జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ సేవకు అయితే వచ్చిన వాళ్ళు అనమాట. అదే విధంగా ఇప్పుడు మనం వెళ్ళి వంటలు కూడా అయితే చేసేద్దాం. ఇప్పుడు వంటల కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ దాదాపు అయిపోయినాయండి. మొత్తం కూడా నైట్ సుమారుగా నిన్న సాయంత్రం 5 కాడి నుంచి ఇప్పుడు వరకు అయితే వంట మేస్త్రి అయితే మొత్తం అందరితో కూడా మొత్తం కూడా పనులన్నీ జరిగింది. మన కామరకోట అనమాట వంట మేస్త్రి గారు చాలా అద్భుతంగా అయితే వంటలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు సుమారుగా 8,000 మంది చేస్తున్నారు. సుమారుగా 6,000 మందికి అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఈ వంట మేస్త్రి గారు కంపల్సరీ ఏ వంటలు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మొత్తం అన్ని కూడా మనోడు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైనా కంపల్సరీ మీరు కూడా ఏమైనా ఫంక్షన్లు ఏమైనా ఉన్నట్టయితే కంపల్సరీ మన వాడికి చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇక్కడ వంటలు అయితే చూసాం కదండి. మనకి పులిహోర అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. అక్కడ కూడా చూసారు పులిహోర మేకింగ్ అయితే అవుతుంది అనమాట. చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. దాదాపు సుమారుగా ఒక 7 మనకేంటంటే 8 మంది 6,000 మంది, మనకి సుమారుగా 6,000 నుంచి 8,000 మంది ఇస్తే ఈ భోజనాలు అయితే సరిపోతాయని అంచనాలు అయితే వేయడం. ఇంకా ఎప్పటికప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ గా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసేలాగా మనం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇదిగోండి రైస్ అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఇలా ఇంకా కొంచెం ఇంకా చేయాల్సి ఉన్నది. మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు కొంతవరకు అయితే ఈ రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా మనకి ఇంకొక గంటన్నరలో ఈ పూర్తి రైసింగ్ అయితే అయిపోతుంది. మొత్తం కూడా మూడు కూడా ఇక్కడ రైస్ అనమాట. ఇప్పటికప్పుడు ఒకవేళ అన్నదానం ప్రోటీన్ పెరిగే కొన్ని మనకి అప్పటికప్పుడు చేసుకునేలాగా అయితే ఇక్కడ రైస్ ఏర్పాటు కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సుమారుగా 2 క్వింటాల రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయిందండి. అది కూడా మనం అయితే క్లియర్ గా చూడొచ్చు. అదే విధంగా మనకి మొత్తం కూడా చూసినట్లయితే పామాయిల్ తోట మొత్తం కూడా పందిర్లతో వేయడం అయితే జరిగింది. అది కూడా క్లియర్ గా మీకు చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా అయితే వేసారో అన్నది మీరు అన్ని కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు. ఈ పామాయిల్ తోటలోనే మొదటి రోజు కార్యక్రమాల నుంచి మనకి 5 రోజుల వరకు 7 రోజుల వరకు చాలా అద్భుతంగా అయితే జరిగింది. మనకి ఇక్కడ స్టేజీ కట్టి ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడైతే చేశారు. అదే విధంగా ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు అయితే సినీ మ్యూజికల్ నైట్ కి ఈ మొత్తం కూడా ఫుల్ ఫ్లోటింగ్ తో అయితే నిండిపోయింది అనమాట. అది కూడా ఆ వీడియోలు కూడా మనకైతే నెక్స్ట్ వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది. మన తడికలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ముఖ్యంగా అయితే మన ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం అయితే జరిగిందనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రోజు కూడా మొత్తం అందరూ కూడా సహకరించి గ్రామ పెద్దలే కానీ, గ్రామ పంతులే కానీ, తర్వాత వచ్చి కమిటీ సభ్యులే కానీ, కమిటీ కుర్రవాళ్ళు కానీ అందరూ కూడా చాలా అద్భుతంగా అయితే సహకరించి మనకి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు అయితే మీరు చూస్తున్నారు కదా ఎంజీ రాజు ఛానల్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాం. మనకి లైవ్ అయితే వచ్చిందండి. 4 రోజులు కూడా లైవ్ అయితే ఉన్నాయి. అభిషేకాల కాడి నుంచి, కళ్యాణం కాడి నుంచి, ఊరేగింపు మొత్తం ఆ లైవ్ కూడా ఎవరైనా రాలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఉన్నట్టయితే కంపల్సరీ ఆ వీడియోలు కూడా మీరు అన్ని పూర్తిగా చూస్తారని కోరుకోవడం అయితే జరుగుతుంది.
మన ఈ మహా అన్న సమారాధనలో ఆలయ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రస్ట్ ద్వారా అయితే మనకి మినరల్ వాటర్ బాటిల్స్ అయితే ఇవి పంచడం అయితే జరిగింది అనమాట. నిమ్మ అనమాట. ఇవి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇవి ఒకసారి మన ఈ ట్రస్ట్ ద్వారా అయితే మనకి సుమారుగా ఒక 4000 బాటిల్స్ అయితే ఇవ్వడం అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఈ మహా అన్న సమారాధనకి ప్రారంభం అయితే జరుగుతుంది. అన్న సమారాధన జరగడానికి అయితే ప్రారంభం అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ గ్రౌండ్ ఒకసారి మనం క్లియర్గా అయితే చూసినట్టయితే ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ గ్రౌండ్ లో పట్టేలాగా అయితే మనకి క్లియర్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి కాళ్ళకి లేడీస్ కి అదే జెంట్స్ కి సపరేట్ స్టాల్స్ అయితే ఇక్కడైతే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ మహా అన్న సమారాధానికి విచ్చేసే భక్తులు అందరికీ కూడా విభూతి అందాలన్న ఉద్దేశంతో మనం అయితే విభూతి తీసుకురావడానికి అయితే ఈ శివాలయానికి వచ్చాము. అదే విధంగా మన శివాలయాన్ని ఒకసారి నా కళ్ళతో చూసేద్దాం. 33 సంవత్సరాలు మనకైతే ఈ ఆలయం కట్టడం అయితే జరిగింది. ఒకసారి మనం అయితే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. కంపల్సరీ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా మీరు అయితే గమనించవచ్చు. అదే విధంగా మనకి వహిస్తాము ఇవ్వండి, మనకి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ లో ఒకదాని చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ టెంపుల్ లో ఉండడం అయితే జరిగింది. చూసారు కదండి, శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూలతో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. అది కూడా లోపల స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. ఎందుకంటే తడిగలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నమః శివాయ. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నది గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులోనే నందీశ్వర స్వామివారి అభిషేకాలు అయితే జరిగితే ఆ అభిషేకాలు ఎలా జరిగితే భక్తులతో మాటలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీ గంగా పార్వతి గాంగేశ్వర దేవాలయం తడికిలపూడి చాలా మహిమానందనం, చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఈ టెంపుల్లో కూడా నంది అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ప్రదోష వేళల్లో నంది అభిషేకం జరుగుతుంది. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు ఈ నంది అభిషేకానికి. ఈ నంది అభిషేకం చేయడం ఈ మధ్య మొదలుపెట్టారు. చాలా బాగా చేస్తున్నారు మన ఆలయ పురోహితులు. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఈ గుళ్ళో చాలా బాగా జరుగుతున్నాయి. నాగేశ్వర స్వామివారి ఆలయ అర్చకులమే అసలు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా వేల చేతుల మీద అయితే జరిగింది. అదే విధంగా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అయితే ఈ మహాశివరాత్రి ఎన్నడూ కనివిని ఎరగనట్టుగా ఈ సంవత్సరం అయితే మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా జరిగినాయండి. అది ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. మన వీడియోలన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. వీళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకోవాలి, ధన్యవాదాలు. ఎందుకంటే ఎనీ టైం మనకి స్వామివారి సేవకి ఎనీ టైం అంటే 1 గంటకు అనుకుంటే 1 గంటకు ముందే ఒక అరగంట ముందు వచ్చి ఈ టెంపుల్ కార్యక్రమాలన్నీ కూడా చేయడం అయితే జరిగింది. వీళ్ళ ఆశీస్సు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. స్వామివారి విభూతి భక్తులకి చేరాలని మనం అయితే అక్కడికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడైతే చూస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తుల అర్థమైతే మనకైతే విభూతి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసినప్పుడు కంపల్సరీ ఆ స్వామివారి విభూతి పెట్టుకుంటారని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ వీడియోకి కెమెరామ్యాన్గా పనిచేసిన శంకర్ గారు అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మా ఛానల్ తరపున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమెరా స్టూడియో సంబంధించిన ప్రతిదీ కూడా మా శంకర్ గారి దగ్గర అయితే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నా. ఫంక్షన్లే కానీ అన్ని రకాల వీడియోలు అయితే మన శంకర్ గారు అయితే తీయడం అయితే జరిగింది. డ్రోన్స్ కానీ కెమెరా ఎల్ఈడి ఆల్మోస్ట్ మొత్తం ఆల్మోస్ట్ మనకి స్టూడియోకి సంబంధించిన ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అనమాట. ఒక్క శంకర్ గారికి ఫోన్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మన శంకర్ గారి దగ్గర అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర్ గారిని నెంబర్ అయితే ఇస్తాను, కంపల్సరీ కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నా.
తీర్థ ప్రసాదం చక్కగా పొందాలనేది భక్తులందరికీ చేరాలని భోజన సందర్భం స్వీట్గా ఉపయోగించి నలుగురికి చేరేటట్టు పెడుతున్నారు. శ్రీ గంగా పార్వతి సమేత గాంగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద రామాయణ తోటలో అన్న సమారాధన కార్యక్రమం, భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున గ్రామస్తులు భక్తులందరూ విచ్చేసి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి మహాప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రగా గలరు. महास्महे प्रत्यामासनो आत्मन्यं సమర్పయామి. జ్యేష్ఠాయ నమః కుంకులు తీసుకొని కొంచెం కొంచెం పూజ చేయండి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. జ్యేష్ఠాయ ప్రదీపం సమర్పయామి. రుద్రాయ ఆభరణం సమర్పయామి. ఆరాయ గంధం సమర్పయామి. కమలకరం సమర్పయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకాయ నమః. ఓం శివేకరాయ నమః. ఓం మహాదేవాయ నమః. శ్రీనాథాయ నమః. ्रापयामि त्रैलोक्यं जिम्नापः इच्छामि देवाय परमात्मने ఓం శ్రీ గాంగేశ్వరాయ నమో నమః. మన ఆలయంలో జరిగిన పూజా విధానం గురించి, ఆ సంబరాల గురించి, రథోత్సవం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి. మహా అన్న సమారాధన అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఎంజీ రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ.